ఇబ్బందిగా వ్యవహరించాలని చెప్పని కోరుతున్నాం. రెండవది, ఈరోజు విశాఖపట్నంలో రేపు 14-15 తేదీల్లో పెట్టుబడుల మీద భాగస్వామి సదస్సు, సిఐఐ ఆధ్వర్యంలో భాగస్వామి సదస్సు అని పెట్టారు. ఇటువంటి భాగస్వామి సదస్సులు గతంలో కూడా జరిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన, అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటిది దేన్నైనా సిపిఎం బలపరుస్తుంది, ఆహ్వానిస్తాం. కానీ ఆ పేరుతో ప్రజలకు నష్టం చేసేటువంటిది, రైతులకు నష్టం చేసేటువంటి ఎలాంటి విధానాన్ని కూడా మేము బలపరచం, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే మాత్రం సిపిఎం చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు ఈ విశాఖ సదస్సులో, భాగస్వామ్య సదస్సులో ఎవరు భాగస్వామ్యం అంటే ప్రభుత్వం, కార్పొరేట్లే భాగస్వాములు, ప్రజల భాగస్వామ్యం లేదు. రోజు P4 గురించి చెబుతుంటారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఆ పేరుతోనే దారిద్ర్య నిర్మూలన కూడా చెబుతున్నారు.